అందరికీ నమస్కారము. ఇప్పుడు వచ్చే మార్చి 3వ తారీఖు అనగా 3/3/2026 మంగళవారము ఫాల్గుణ శుక్ల పూర్ణిమ కేతుగ్రస్త చంద్రగ్రహణము సంభవిస్తోంది. ఇది భారతదేశంలో కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా గ్రహణ ఆచరణ అనేది పాటించడం మంచిది. ఇక్కడ గ్రహణ స్పర్శకాలము మంగళవారము సాయంత్రం 3:13 నిమీలన కాలము 4:44 మధ్యకాలము 5 గంటలకి, ఉన్మీలన కాలము 5:33 మోక్షకాలము 6:47 సంభవిస్తుంది. అనగా మధ్యాహ్నం అప్రాక్సిమేట్ 3 గంటల నుండి 7 గంటల వరకు అనుకోండి. ఎందుకంటే ఇది పంచాంగాన్ని బట్టి డిఫరెన్స్ వస్తూ ఉంటుంది. ఏ ప్రాంతంలో ఉండే వాళ్ళకి ఆ ప్రాంతంలో కొంత డిఫరెన్స్ అనేది వస్తుంది. మనకి ఐఎస్టీ కాబట్టి ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉంటుంది కాబట్టి దానికి ఒక్కొక్క ప్రదేశంలో కొంత డిఫరెన్స్ ఉంటుంది. ఎంత డిఫరెన్స్ ఉన్నా కూడా మ్యాక్సిమం అంటే ఒక హాఫ్ అన్ అవర్ 40 నిమిషాల కన్నా డిఫరెన్స్ ఉండదు. కాబట్టి మనం పాటించాల్సిన ప్రధానమైన టైం 3 గంటల నుంచి 7 గంటల లోపు, మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల లోపు ప్రదోష కాలంలో వస్తుంది. కాబట్టి విశేషముగా అది కేతుగ్రస్త చంద్రగ్రహణము మంగళవారము కూడా రావటముతో విశేషముగా మనము శివశక్తి స్వరూపాన్ని అనగా పార్వతీ పరమేశ్వరులను లేదా అమ్మవారు చండీదేవిని స్మరించడము, ధ్యానించడము, జపించడము అనేది ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుంది. గ్రహణం యొక్క ఫలము ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు. కానీ ప్రధానమైంది ప్రతి ఒక్కటి కూడా ఆ పరమేశ్వరుని లేలే కానీ అన్యథా ఏది కూడా ఉండదు. కాబట్టి మనమేమి ఇక్కడ సృష్టించట్లేదు. కాబట్టి కొంత జాగ్రత్త తీసుకోవడం మంచిది. కేతుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి మానసిక సమస్యలు ఎక్కువ అవుతాయి. మానసికంగా అంటే మానసిక రోగులు అంటాం కదా, ఆరోగ్య సమస్యలు మానసికంగా ఉండేవాళ్ళు, సైకాలజీ ప్రాబ్లం ఉండేవాళ్ళు, ఎక్కువ టెన్షన్స్ ఉండేవాళ్ళు, అటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. మిగతా వాళ్ళందరికీ ఎప్పుడు కూడా ధైర్యే సాహసే లక్ష్మి, ధైర్యంగా ఉండే వాళ్ళకి ఎటువంటిది కూడా ఏమీ చేయదు. కొంత భయము టెన్షను ఉండేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇక మామూలుగా కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉండేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇక ప్రెగ్నెంట్ లేడీస్ జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే మనము పరిపూర్ణంగా నమ్ముతాము కాబట్టి, ఎందుకంటే నమ్మకముతోనే సమస్తము సాధ్యము. నమ్ముతాము కాబట్టి కొన్ని జరుగుతాయి కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ జరగకపోతే చాలా సంతోషం, జరిగితే తర్వాత మనమే కదా బాధపడేది. కాబట్టి కొంత జాగ్రత్త తీసుకోవడం మంచిది. గర్భిణీ స్త్రీలు ఆ రోజు పగలు 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కూడా ఎక్కువగా బయట సంచరించకపోవడం అనేది చాలా మంచిది. ఒకవేళ తప్పనిసరి అయి బయటికి రావాల్సి వస్తే ఒక దర్భ కొన తీసుకునేసి దర్భ 1 కానీ 2 కానీ చేతిలో పట్టుకోవడం వల్ల, దర్భకి ఏం విశిష్టత అంటే గ్రహణం యొక్క ఆ వేవ్స్ ఏదైతే ఉంటాయో నెగటివ్ వైబ్రేషన్ ఏది ఉంటుందో దాన్ని తీసుకునే శక్తి ఉంటుంది. కొన్నిటికి ఉంటుంది, రాగికి ఉంటుంది, దర్భకు ఉంటుంది. కాబట్టి అలా తీసుకుని వెళ్ళడం మంచిది. లేదంటే పట్టు చీర లేదా పట్టు వస్త్రములు కట్టుకోవడం వల్ల కూడా ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్ అనేది కొంచెం తగ్గుతుంది. చాలా మటుకు గర్భిణీ స్త్రీలు బయటికి రాకపోవడం మంచిది. ఎలా ఉండాలి? చాలా మటుకు డార్క్ ప్లేస్లో ఉండడం చాలా విశేషమైంది. ఎటువంటి నెగటివ్స్ తగలదు. ఎక్కువ లైట్స్ ఎక్కువగా వెలుతురు పడే చోట్ల కాకుండా కొంచెం డార్క్గా ఉండేది, లేకపోతే డార్క్ కర్టన్స్ వేసుకునేసి ఉండడం మంచిది. టీవీలో చూడడం వల్ల ఎటువంటి ఎఫెక్ట్స్ ఏం పడవు. డైరెక్ట్గా చూడడం వల్ల కొంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండడం అనేది చాలా మంచిది. ఇక 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ గ్రహణ కాలము. దీనిలో
మనము ఎప్పుడు భోజనం చేయాలి అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. ఎలా ఆచరించాలి గ్రహణాన్ని అని. భోజన విషయానికి వస్తే వృద్ధులు, చేతకాని వాళ్ళు, పేషెంట్లు వీళ్ళందరికీ ఎటువంటి నియమం ఉండదు. అదేంటి వాళ్ళకేం పని చేయదా, సమస్యలు ఉండవా అంటే, వాళ్ళు ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు, లేదు లిక్విడ్ అయినా తీసుకోవచ్చు, ఏమైనా జ్యూసులు అలాంటివి. ఇంకొకటి, ఎప్పుడైతే నాకు చేత కాదు అని అనుకుంటున్నామో ఆ భగవంతుడు మనకి సపోర్ట్ ఉంటాడు ఖచ్చితంగా. అన్యథా శరణం నాస్తి, ఇంకా నేను వేరే ఏమీ చేయలేను నిన్ను నమ్ముకోవడం తప్ప, నిన్ను శరణ వేడుతున్నాను అనుకున్న వాళ్ళకి భగవంతుడు తోడుంటాడు. చేతయి కూడా మనము తప్పు చేస్తే శిక్ష పడుతుంది. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. భోజనము చేతకాని వాళ్ళు, ఉండలేని వాళ్ళు, పెద్దవాళ్ళు, పేషెంట్లు వీళ్ళంతా చాలా మటుకు 3 గంటలకు సంభవిస్తుంది కాబట్టి 12 గంటల లోపల భోజనం చేసేయచ్చు. రాత్రి 8 గంటల పైన మరలా తలస్నానం చేసి లేదా స్నానము చేసి, స్నానము కూడా చేయలేని వాళ్ళు పసుపు నీళ్లు కానీ లేదు నీళ్లు కానీ, ఎందుకంటే ఆపోబా ఇదం సర్వం, సమస్త ప్రపంచంలో సమస్త శక్తి దేనిలో ఉందంటే జలంలో ఉంది. కాబట్టి నీళ్ళని తీసుకునేసి భగవంతుణ్ణి, ఇంటి దేవుణ్ణి, ఇష్టదేవుణ్ణి మనస్ఫూర్తిగా స్మరించి తల మీదకి వేసుకున్నా కూడా స్నానమైనట్లే. లేదా విభూతి నీళ్లు కలిపి తాగినా కూడా స్నానమైనట్లే, విభూతిని ధరించినా కూడా స్నానమైనట్లే. కాబట్టి తప్పనిసరి చేతకాని వాళ్ళు అలా పాటించవచ్చు. ఇక మిగతా వాళ్ళు కూడా భోజనము అనేది ఉదయం 9 గంటల లోపల తినడం మంచిది. ఎందుకంటే జనరల్గా మనకి 4 అవర్స్ డైజెషన్ టైం అనుకుంటాము. డైజెషన్ టైంకి దీనికి లింక్ ఏమంటే సైంటిఫిక్గా కూడా చాలా మటుకు ఇది నిరూపితమయ్యే ఉందని అనుకుంటున్నాను. 4 అవర్స్లో మనకి డైజెస్ట్ అవుతుంది. కాబట్టి ఆ గ్రహణ కాలంలో డైజెషన్ కాదు, పురుగులు అవుతాయి అని పెద్దవాళ్ళు చెప్పినారంటే, పెద్దవాళ్ళు అన్నీ కూడా ఆలోచన చేసి చెప్పినారు. ఊరికే ఏమీ కారణం సరిగ్గా చెప్పకపోతే మనం పాటించము కాబట్టి పురుగులు అవుతాయి అన్నారు. పురుగులు ఎలా అవుతాయి అంటే, ఆ గ్రహణం యొక్క ఆ వేవ్స్ రేడియేషన్ పడినప్పుడు లోపల ఉండే ఆహారం అనేది సరిగ్గా డైజెస్ట్ కాకుండా అవి మొత్తము కొంతవరకు ఇన్ఫెక్షన్గా తయారవుతుంది అని చెప్పచ్చు. దాని నుంచి అలా చెప్పారంతే, తప్పుగా చెప్పలేదు. వాళ్ళు అన్నీ మనం పాటించాలి, ధర్మాలన్నీ పాటించాలి, చక్కగా ఉండాలని కోరుకునే అలా చెప్పారు, కానీ మనం చెడిపోవాలని కాదు కదా. కాబట్టి పాటించడం వల్ల ఎటువంటి తప్పు కాదు. పాటించకపోవడం అనేది ఎవరి ఇష్టం వాళ్ళది, కానీ పాటించే వాళ్ళకి ఇది నేను చెప్తున్నాను. ఉదయం 9 గంటలలోపు టిఫిన్ కానీ భోజనం కానీ తినేసి రాత్రి 11 గంటల పైన తీసుకోవచ్చు. ఈలోపు మధ్యలో కాఫీ కానీ, టీ కానీ, జ్యూస్ కానీ ఇటువంటివి 2 గంటలు 2:30 వరకు 2 వరకు తీసుకుంటే మంచిది. ఇంకా కూడా చేత కాకపోతే 2:30కు తీసుకోవచ్చు. మళ్ళీ 7 గంటలకు అయిపోతుంది కాబట్టి 8 గంటల పైన కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా భోజన విషయంలో నియమాలు. ఇక తర్పణ విషయంలోకి వస్తే చంద్రగ్రహణము కాబట్టి మధ్యకాలానంతరము, అంటే మధ్యకాలం 5 గంటలు దాటిన తర్వాత తర్పణం మొదలడం. ఈ తర్పణం కూడా చాలామందికి తెలియకుండా తిల తర్పణం మొదలుతారు. తిల తర్పణం అనేది అమావాస్యకు మాత్రమే ప్రధానంగా చెప్పబడుతుంది. మిగతా ఏ టైంలో మనం సంక్రాంతుల్లో కానీ గ్రహణాల్లో కానీ వదిలేప్పుడు జలతర్పణమే ఎక్కువగా చెప్పబడింది. కొంతమంది తెలియకుండా చేస్తున్నారు. జలతర్పణం అనేది చాలా ఇంపార్టెంట్. జలతర్పణం వదలచ్చు, అంటే దేవ ఋషి పితృతర్పణం ముగ్గురికి కూడా వదిలేదే జలతర్పణము. ఇలా పాటించడం అనేది చాలా మంచిది. ఇక ఈ గ్రహణము పుబ్బా నక్షత్రములో వస్తోంది. పూర్వ ఫల్గుణీ నక్షత్రము. పూర్వ ఫల్గుణీ నక్షత్రము సింహరాశికి సంబంధించి వస్తుంది కేతుగ్రస్తము అనేది. కాబట్టి సింహరాశి వాళ్ళు చూడకపోవడం అనేది చాలా మంచిది. సింహరాశి వాళ్ళు దాన ధర్మాలు, యథావిధిగా జపాలు ఇలాంటివి చేసుకున్నా కూడా చాలా మంచి జరుగుతుంది. ఇక మిగతా వాళ్ళకు కూడా కొంతమందికి ఈ గ్రహణ దోషం అనేది ఉంటుంది. వాళ్ళు కూడా శక్త్యానుసారంగా భగవంతుణ్ణి ధ్యానించడము, ధ్యానానికి ఎటువంటి కాల నియమాలు ఉండవు. జపాలకు కూడా అనుకూలమైంది గ్రహణ కాలం కాబట్టి జపాలు చేసుకోవచ్చు. ఇవి అయిన తర్వాత లేదా గ్రహణ కాలంలో కూడా దాన ధర్మాలు అనే దానికి కూడా ఎటువంటి నిషిద్ధము లేదు. లేకపోయినా అయిన తర్వాత
ఆ రోజైనా నెక్స్ట్ డే అయినా కూడా మన శక్త్యానుసారముగా దాన ధర్మాలు చేసుకోవడం వల్ల కూడా ఈ గ్రహణం యొక్క చెడు ఫలితము అనేది తొలగుతుంది. ఇక ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళు లేదా సింహరాశి వాళ్ళు, మిగతా వాళ్ళందరూ కూడా అనుకోవచ్చు, తప్పేం లేదు, వాళ్ళు మాత్రమే అనుకోవాలని ఏం లేదు. ఈ శ్లోకాన్ని పఠించడము, తర్వాత దాన ధర్మాలు చేయడము అనేది చాలా విశేషము. గ్రహణం అయిన తర్వాత అయినా సరే, చాలా మటుకు గ్రహణం అయిన తర్వాత ఈ శ్లోకాన్ని పఠించి తాంబూలము, దక్షిణ, ఫలము, పండ్లు, ఏదో పండ్లు శక్త్యానుసారం దక్షిణ పెట్టి దానమియ్యచ్చు. దీంతోపాటు కేతుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి ఉలవలు, బియ్యము ఇది రెండు కూడా దానం ఇవ్వచ్చు, మంచిది. శ్లోకం చూద్దాం. ఇది ముగ్గురికి సంబంధించి ఉంటుంది. యోసౌ వజ్రధరో దేవ ఆదిత్యానాం ప్రభుర్మతః చంద్రగ్రహోపరాగోత్థ గ్రహపీడాం వ్యపోహతు. యోసౌ దండధరో దేవ యమో మహిషవాహనః చంద్రగ్రహోపరాగోత్థ గ్రహపీడాం వ్యపోహతు. యోసౌ శూలధరో దేవ పినాకీ వృషవాహనః చంద్రగ్రహోపరాగోత్థ గ్రహపీడాం వ్యపోహతు. సూర్యుణ్ణి, యముణ్ణి, ఈశ్వరుణ్ణి, ఇంటి దేవుణ్ణి, ఇష్టదేవుణ్ణి స్మరించి ఈ శ్లోకాలు స్మరించి నేను చెప్పినట్లు తాంబూలము, దక్షిణ దానం ఇవ్వడం అనేది కూడా, ఇక బియ్యము, ఉలవలు ఇవి దానం ఇవ్వడం కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు అడుగుతున్నానంటే, సబ్స్క్రైబ్ చేసుకోవడము అంటే నాకేదో లాభం రావాలను, లేదు దీని ద్వారా నేను ఆర్జించాలని నేను అనుకోవట్లేదు, ఇంకొకటి ఏదో పేరు ప్రతిష్టలు రావాలని అనుకోవట్లేదు. చాలామందికి తెలుసు 50 సబ్స్క్రైబర్స్ దాటిన తర్వాత లైవ్ సెక్షన్ కూడా ఓపెన్ అవుతుంది కాబట్టి లైవ్లో కూడా మీకు చాలా విషయాల్ని చెప్పగలుగుతాను, మీ సమస్యల్ని తీర్చగలుగుతాను అనే సదుద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నాను. కాబట్టి దయచేసి అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం.